అందరికీ నమస్తే. సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గారికి షాక్ తగిలింది. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ గెలిచింది. ఉప ఎన్నిక అది. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు లోకల్ బాడీ ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉండే మొన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్లో చేరిండ్రు. ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిండ్రు. ఈ ఎలక్షన్స్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఓట్లు వేస్తారు, వాళ్ళే ఓటర్లు. అయితే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత రాజీనామా చేస్తే ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికకు ఈయన నవీన్ కుమార్ బీఆర్ఎస్ నుంచి అభ్యర్థి ఈయన. తర్వాత మన్నే జీవన్ రెడ్డి అని ఒక పారిశ్రామికవేత్త కాంగ్రెస్ అభ్యర్థిగా దిగిండ్రు. ఆయన రేవంత్ రెడ్డి ఆయన జాయిన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. బీజేపీ ఎలక్షన్స్కు దూరంగా ఉంది. ఒక ఇండిపెండెంట్ కూడా ఉన్నారు. మొత్తం 108 ఓట్ల మెజారిటీతో గెలిచిండి ఈయన. 108 ఓట్లు. 108 ఓట్లు అంటే బీజేపీ అభ్యర్థి లేడు కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికి 108 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మొత్తం 1439 ఓట్లు ఉన్నాయి. అందులో 1437 ఓట్లు పోలేనాయి. 2 ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అందులో 763 ఓట్లు బీఆర్ఎస్కి వస్తే కాంగ్రెస్కు 652 ఓట్లు వచ్చినాయి. స్వతంత్ర అభ్యర్థి ఒకటే ఓటు వచ్చింది ఆయనకి. ఇక దీని ఎలక్షన్స్కి ముందు ఏం జరిగింది చెప్తాను నేను. ఎలక్షన్స్కి ముందు ఏంటంటే జీవన్ రెడ్డి కొత్తగా కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. ఈయనేమో బీఆర్ఎస్ ఉద్యమకారుడు, ఫస్ట్ నుంచి బీఆర్ఎస్లో ఉన్న అతను. ఆయన జీవన్ రెడ్డి వచ్చిన తర్వాత జీవన్ రెడ్డికి బాగా డబ్బులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిందని అప్పట్లో బాగా విమర్శలు వినిపించినాయి. ప్లస్ ఎంపీటీసీలు జెడ్పీటీసీలను క్యాంపు రాజకీయాలు చేసిన పార్టీలు బీఆర్ఎస్ వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు అందరూ తీసుకొని గోవాకు పోయినరు. ప్లస్ కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఉన్న వాళ్ళతో పాటు బీఆర్ఎస్లో ఉన్న కొంతమందిని కూడా తీసుకొని పోయినారు క్యాంపుకి. అసలు కాంగ్రెస్ క్యాంపులో ఉన్న వాళ్ళకన్నా బీఆర్ఎస్ క్యాంపులో ఉన్నది ఎక్కువ ఉన్నారు. అయినా సరే బీఆర్ఎస్ క్యాంపులో ఉన్న వాళ్ళతో క్యాంపు రాజకీయాలు చేసింది కాంగ్రెస్. బీఆర్ఎస్ క్యాంపులో ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో మంతనాలు జరిపినారు. ఇండ్లలోకి పోయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి వాళ్ళని ఏదో మాట్లాడి ఈ ఓట్లు వాళ్ళకే పడే విధంగా కూడా చాలా జరిగింది. అక్కడ చాలా వ్యవహారం జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా, అక్కడ గెలవకపోతే బాగుండదని. ప్లస్ ఆయన ఊరు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సొంత ఊరు కూడా అక్కడనే కల్లకుర్తి పక్కన ఉంటుంది కాబట్టి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా చాలా ఇంపార్టెన్స్. ఆయన ప్లేస్ అది కాబట్టి ఆయనకే రావాలి, మళ్ళీ కాంగ్రెస్కి దక్కాలని బాగా ప్రయత్నాలు చేసినారు. బట్ కాలేదు. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగిందంటే మార్చి 25న ఎలక్షన్ జరిగింది. నిజానికి రిజల్ట్ ఎప్పుడో రావాలి, మనకు లోక్సభ ఎలక్షన్స్ కన్నా ముందే ఈ ఎలక్షన్ జరిగింది. కానీ లోక్సభ ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఇక్కడ గెలిస్తే దీని ప్రభావాలు ఎవరు గెలిచినా దాని ప్రభావం మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ మీద పడుతుందన్న ఉద్దేశంతోన ఎలక్షన్ జరిగిన రిజల్ట్ మాత్రం వాయిదా వేసింది. అందుకే ఈరోజు కౌంటింగ్ నిన్నటిదాకా అన్ని ఫేజ్లో ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు కౌంటింగ్ ఈరోజు జరిగింది. మామ్నార్ ఎమ్మెల్సీగా, మామ్నార్ లోకల్ బాడీ ఎమ్మెల్సీగా నవీన్ కుమార్ గెలిచిండ్రు. నవీన్ కుమార్ రెడ్డి అయినా జీవన్ రెడ్డి ఓడిపోయినరు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కదా. రేవంత్ రెడ్డి సొంత ఇలాకా. ఆయన జెడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ నుంచి ఆయన ప్రస్థానం కొనసాగించిండ్రు. ఇట్లా స్థానిక సంస్థల నుంచి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆ కింది స్థాయిలో ఉండే వాళ్ళ రాజకీయాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుంది, వాళ్ళని ఎట్లా దారికి తీసుకొచ్చుకోవాలి, ఇవన్నీ చాలా తెలుసు రేవంత్ రెడ్డి గారికి. కానీ ఎందుకో మరి సొంత జిల్లాలోనే వాళ్ళని మేనేజ్ చేయలేకపోయినరా, సొంత జిల్లాలోనే మెయింటైన్ చేయలేకపోయినరా, లేకపోతే రేవంత్ రెడ్డి అతి విశ్వాసానికి పోయినరా. నేను ముఖ్యమంత్రిని కాబట్టి జిల్లా మొత్తం న్యాయంబడే ఉంటుంది, జిల్లాలో ఉన్న వాళ్ళందరూ న్యాయంబడే ఉంటారు, నన్ను కాదని చెప్పి ఇంకొక పార్టీకి ఎట్లా ఓటేస్తారు. ఎంపీటీసీలు అయినా జెడ్పీటీసీలు అయినా వాళ్ళెంత ఉంటుంది. కొంత రాజకీయ నాయకులు ఎక్కువ ఉంటుంది అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్న వాళ్ళేమో కింద సర్పంచ్లను ఇంకా కింద ఉన్న వార్డు మెంబర్లను చులకన చూస్తారు, పైన ఎమ్మెల్యే ఉండే వాళ్ళేమో ఇట్లాంటి వాళ్ళని చులకన చూస్తారు. ఇక ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కాబట్టి బహుశా వీళ్ళని లెక్క పెట్టలేదేమో. జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఎంత, వాళ్ళ కథ ఎంత అనుకున్నారేమో, ఏమైందో తెలియదు. బట్ షాక్ మాత్రం తగిలింది. సొంత జిల్లాలో సొంత ఇలాకాలో ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఓడిపోవడం కొంత రేవంత్ రెడ్డి గారికి మరకనే. ఎందుకంటే ప్రజలు ఓటేయకపోవచ్చు, కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అంటే వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు. సేమ్ టైం అధికారంలోకి వచ్చిన 4 నెలలకే జరిగిన ఎలక్షన్ ఇది. అందరూ బీఆర్ఎస్ పార్టీ నుంచి మొత్తం వచ్చి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఉండరు, బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలు ఉండరు, బీఆర్ఎస్ పార్టీ ఉండదని ప్రచారం చేసుకుంటున్న టైంలో ఇది బీఆర్ఎస్ కూడా ఒక టానిక్. బీఆర్ఎస్ కూడా ఒక టానిక్ లాంటిదే. ఎందుకంటే అధికారం కోల్పోయిన 4 నెలల తర్వాత ఒక ఎమ్మెల్సీ సీట్ గెలవడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఆ పార్టీ మీద ఓడిపోయిన తర్వాత అప్పటిదాకా మంచిగా ఉన్న వాళ్ళే అందరూ పార్టీ వీడిపోతున్నారు. అప్పటిదాకా మంచిగా ఉన్న వాళ్ళే, అప్పటిదాకా కేసీఆర్ ఎమ్మడున్న వాళ్ళే, అప్పటిదాకా కేసీఆర్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకున్న వాళ్ళు, కుడి భుజం ఎడుభుజం అని చెప్పుకున్న వాళ్ళు కూడా, కేకే లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినారు. సేమ్ టైం పార్టీ ఉంటుందా ఉండదా అన్న ఒక అనుమానాలను
క్రియేట్ చేసినాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయింది కాబట్టి బహుశా ఇక బీఆర్ఎస్ ఉండదు అని కాంగ్రెస్ వాళ్ళు దాన్ని బాగా ఫోర్స్ చేస్తున్నారు. కానీ లోకల్ బాడీ ఎమ్మెల్సీల్లో బీఆర్ఎస్ గెలవడం, అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత ఇలాకాలో గెలవడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైతే తెలియదు. మనం ఇప్పుడు గెలిచినాం కాబట్టి మనమే మొత్తం ఉంటాం, ఇంకా ఏం ఎలక్షన్ వచ్చినా మనకే ఓటేసారు అనేది లేదు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. ఎగ్జిట్ పోల్స్ రకరకాల ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ వచ్చినంతనే ఉంటాయా లేకపోతే దానికి డిఫరెంట్ ఉంటుందా తెలియదు. బట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి మొత్తం. ఒకటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ అక్కడ, ఇక్కడనేమో గ్రాడ్యుయేట్ కూడా జరిగింది. గ్రాడ్యుయేట్ కూడా అది కూడా కింద మీదనే ఉంది. గ్రాడ్యుయేట్ కూడా క్లారిటీ లేదు, అధికార పార్టీకి వస్తుందో లేదో డౌట్ ఉంది. ఫస్ట్ ప్రయారిటీ ఓటుతో గెలిస్తేనే అక్కడ గెలుస్తుంది కాంగ్రెస్. లేకపోతే నెక్స్ట్ ఆప్షన్ బీఆర్ఎస్ బీజేపీలో ఎవరైనా గెలవచ్చు. సెకండ్ ఆప్షన్కి పోయినంటే, రెండో ప్రాంత ఓటు లెక్కింపుకు పోయిందంటే కాంగ్రెస్ ఆ పోటీ నుంచి అవుట్ అయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు చేస్తాం. గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఫస్ట్ ప్రియారిటీ ఓటుతోనే బీఆర్ఎస్ బయటపడేది. నవీన్ కుమార్ రెడ్డి ఫస్ట్ ప్రియారిటీ ఓటుతోనే ఆయన ఎమ్మెల్సీగా గెలుపొందినరు. 111 ఓట్లతో గెలుపొందినట్టుగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఎనీవే ఎలక్షన్స్ రిజల్ట్స్ కొంత విచిత్రంగా, బీఆర్ఎస్ గెలవడం కొంత విచిత్రంగా కనిపించినా ఇది బీఆర్ఎస్కు ఒక టానిక్గా, కాంగ్రెస్కు కొంత ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.